షాలోమ్, మీకు ఉదయకాల శుభములు. అనుదిన వాక్య ధ్యానం డైలీ బ్రెత్కు మీకు స్వాగతం. ప్రైజ్ ద లార్డ్. ఈ దినము కొరకు సిద్ధపరచబడిన దేవుని వాక్యము యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 7వ వచనం చదువుకుందాం. అయితే ఆయన వెలుగులోనున్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్య సహవాసము గలవారమయ్యుందుము. ప్రభునందు ప్రియులారా, ముందుగా మీకు హృదయపూర్వక వందనములు తెలియజేస్తూ ఉన్నాను. ఇక్కడ దేవునితో అన్యోన్య సహవాసం గురించి మనం చదువుకున్నాం. సహవాసం యొక్క లౌకిక అర్థం ఏమిటి అంటే స్నేహపూర్వకమైనటువంటి వ్యక్తులతో సాంగత్యం, సాహచర్యం, ఆసక్తి, స్నేహపూర్వక సాన్నిహిత్యం. అయితే క్రైస్తవ సహవాసం ఉందో చూశారు, ఇది లౌకిక సహవాసం కంటే చాలా లోతైంది, మధురమైంది కూడా. బైబిల్ సహవాసం అంటే ఆధ్యాత్మిక సహవాసం అండి. ఉమ్మడి భాగస్వామ్యం, ఉమ్మడి పంపకం అంటారే, పరస్పర భాగస్థం. ఎలాగంటారా, అందరూ ఒకే తండ్రి నుండి జన్మించారు, ఒకే విలువ పెట్టి కొనబడ్డాం, ఒకే శరీరంలోని అవయవములు అని ఆత్మ ద్వారా బోధించబడ్డాం, అదే దారిలో నడుస్తున్నాం, ఒకే యజమానుని సేవిస్తున్నాం, అదే వారసత్వముని పొంది ఉన్నాం. మనం చదువుకున్న వచనంలో మనం చూస్తున్నట్లుగా సహవాసం అనేది షరతులతో కూడుకున్నదండి. అవును, వెలుగులో నడవడం వంటిది. పాపం ఉంది చూశారు, ఇది సహవాసాన్ని విచ్ఛిన్నం చేస్తుందండి, మొక్కలు చేసేస్తుంది. అయితే పశ్చాత్తాపడినప్పుడు, ఒప్పుకున్నప్పుడు విచ్ఛిన్నమైన సహవాసం మళ్ళీ రిస్టోర్ అవుతుంది, పునరుద్ధరించబడుతుంది. వెలుగులో నడవడం అంటే దేవుని చిత్తమునకు విధేయత చూపిస్తూ నడవడం. ఎవ్రీడే, ప్రతిరోజు ఆయన అడుగుజాడలను అనుసరించడం ద్వారా మనము పాపము చెయ్యము. ప్రభుని క్రీస్తుకు తన ఆత్మీయ కుటుంబంతో కలిగి ఉన్న సన్నిహిత సంబంధంపై సహవాసం ఆధారపడి ఉంటుందండి. ఎలాంటి సన్నిహిత సంబంధం దేవుడితో మనం కలిగి ఉన్నాం? చిన్న ప్రవక్తలలో ఒక ఆయన ఆమోసు గారు చెప్పినట్లుగా, సమ్మతింపకుండా ఇద్దరు కూడి నడుతురా. ససేమిరా నడవలేరు కదా, ఇద్దరు సమ్మతిస్తే నడుస్తారు. వారు తప్పనిసరిగా అంగీకరించవలసినవి కొన్ని ఉంటాయి. ఒక 4 మాట్లాడుకున్నట్లయితే తప్పకుండా అంగీకరించాల్సినట్టు తెలుసండి. కూడుకునే స్థలం, సమావేశ స్థలం, అది ఎక్కడ కూడుకుంటున్నాం మనం? సిలువ వద్ద. తర్వాత వెళ్ళవలసిన దిశ, మన ప్రయాణం ఎటు? పరలోకం వైపు. తర్వాత మన లక్ష్యం ఏమిటి? ప్రభువైన యేసుక్రీస్తుతో పరిశుద్ధత కలిగి జీవించటం. తర్వాత మన స్పీడ్ ఏమిటి, మన గమనం ఏమిటి, లేదా వేగం ఏమిటి అంటే మనం అందరం అనుసరించవలసిన ఇదే. ఇవన్నీ కూడా దేవునిచే నిశ్చయించబడినవి. మనకు సహవాసం ఉంది. ఎందుకంటే ఒకప్పుడు మన స్థితి ఏమిటో చెప్పండి? శత్రువు, దేవునికి శత్రువుగా ఉండేవాళ్ళం. ఆ స్థాయి నుండి పరలోకము యొక్క తోటి పౌరులుగా మార్చబడ్డాం. మనకు తండ్రితో సహవాసం ఉంది, మరియు కుమారుడితో కూడా సహవాసం ఉంది. ఎందుకంటే మనము దేవుని కుటుంబంలో జన్మించాము. అంతేకాదు, ఇప్పుడు కుటుంబంలో నిజమైన సభ్యులుగా మనకు హృదయపూర్వకమైన సహవాసం ఉంది. అందుకే పౌలు కూడా అంటాడు, ప్రభువైన యేసుక్రీస్తు తన కుమారుని సహవాసమునకు మిమ్మల్ని పిలిచిన వాడు నమ్మదగిన వాడని. క్రైస్తవులు ఇతర విశ్వాసులతో సహవాసం చేయటానికి ఇష్టపడతారు. వారి యొక్క ఎక్స్పీరియన్సెస్ని, వారి ఎవిడెన్స్ని, అనగా టెస్టిమనీస్ని పంచుకోవటానికి వాళ్ళు కలిసి వస్తారు. నీ సహవాసం ఎవరితో ఉంది? సహవాసంలో సంతోషాన్ని అనుభవిస్తున్నావా? ఆయనతో వెలుగులో నడుద్దాం. ఆయన వెలుగై ఉన్నాడు, జీవపు వెలుగు. ఆ వెలుగులో నడిస్తే మన సహవాసం సంతృప్తికరంగా ఉంటుంది, సమాధానకరంగా ఉంటుంది, సంతోషాన్ని ఇస్తుంది. అటే సహవాసంతో సార్వభౌముని సేవించుటకు ప్రార్థించుటకు మేమెల్లప్పుడూ సిద్ధం. ప్రైజ్ ది లార్డ్. ప్రభు నామమున మీ అందరికీ వందనములు. ఈ మా సందేశముల ద్వారా మీరు ఆశీర్వదింపబడినట్లయితే మీ తోటి వారికి షేర్ చేసి దేవుని రాజ్య సువార్తలో మీరు కూడా పాలుభాగస్తులు కావాలని ఆశిస్తున్నాం. మొదటిసారిగా ఈ ఛానల్ను చూస్తున్నట్లయితే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. వీడియోలు నోటిఫికేషన్ రూపంలో పొందుటకు బెల్ బటన్ని ప్రెస్ చేయండి. గాడ్ బ్లెస్ యూ.